హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యం పునుగులు చేస్తున్నా. ఆల్రెడీ సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, 1 కప్పు వాటరు మొత్తం కలిపి నానబెట్టేసా. 3 అవర్స్ నానాలి. నానిన తర్వాత ఇవి ఒక బౌల్లో వేసుకున్నా. బౌల్లో వేసాక వీటిలో ఆనియన్స్, బియ్యం పిండి, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, జీలకర్ర మొత్తం ఈ నానబెట్టిన దానిలో ఒకటిగా వేస్తున్నా. మొత్తం కలిపేస్తున్నా. కలిపిన తర్వాత సాల్ట్ కానీ వేసేసాను. మొత్తం దీన్ని మిక్స్ చేసి చేత్తో కలిపేస్తున్నా. కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కానీ బాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని బియ్యం పిండి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసి కలిపేసా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయిల్ కాగుతూ ముందే ఆయిల్ పెట్టేశాను. కాగుతూ ఉంది. దీన్ని ఒక్కొక్క స్పూను ఎక్కువ వాటర్ వేసి నానినట్లయితే ఆయిల్ పీల్చేస్తుంది. కాబట్టి తక్కువ వాటర్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలిపేసుకొని దీనిని ఒక్కొక్క స్పూను పునుగుల్లాగా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ ఆల్రెడీ కాగాయి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి, లేకుంటే నూనె పీల్చేస్తుంది. వీటిని బాగా కరకరలాడేలాగా వేగనివ్వాలి. వేగిన తరువాత ఒక ప్లేట్లో తీసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాగా వేగుతున్నాయి.